అయితే మరి చరణ్ గారికి ఒక అరుదైన గౌరవం దక్కిందనమాట. సో ఏ విషయంలో ఏంటి అని వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఇది ఫస్ట్ టైం జరగలేదు, అది మాత్రం ముందే చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే బాహుబలి సినిమా రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ గారికి అయితే ఇది ఆల్రెడీ జరిగింది. సో రీసెంట్గా చరణ్ గారి పేరు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. బట్ ఇంతకుముందు సో చరణ్ గారి పేరు యాడ్ చేయడానికి కొన్ని నెలల ముందు అనమాట అల్లు అర్జున్ గారి పేరు కూడా నమోదు చేయడం జరిగిందనమాట. సో ఎక్కడ ఏంటి అని చూసుకుంటే మేడం తుసాడ్స్ అని చెప్పి కంప్లీట్ వ్యాక్స్ స్టూడియో అనమాట. సో కంప్లీట్గా చూడడానికి నిజం మనుషుల్లాగే ఉండే కొన్ని విగ్రహాలను తయారు చేసి సో ఫారిన్ కంట్రీస్లో పెడతారు. ఇదేంటంటే అందరు సెలబ్రిటీస్కి చేయరు గైస్. సో చాలా రేర్ ఫీట్ అనమాట ఇది. ఎవరెవరో కొంచెం గ్లోబల్ వైడ్లో రికగ్నైజేషన్ ఉంటేనే పెడతారు. ఇప్పుడు బయట దేశాల్లో ఎందుకు పెడతారు? సో తెలుగు వాళ్ళు వెళ్ళి చూడడానికి, లేకపోతే ఎక్కడో నార్త్లో వెళ్ళి చూడడానికి, అలా కాదు కదా, ఎక్కడో హాలీవుడ్ వాళ్ళు. సో ఆ ఫ్యాన్స్ చూసి రికగ్నైజ్ చేయగలిగితేనే అక్కడ పెడతారనమాట. సో మరి మన చరణ్ గారికి అయితే త్రిబుల్-ఆర్తో గ్లోబల్ వైడ్ ఇమేజ్ అయితే పెరిగింది. సో దాని పర్పస్ మీదనే చరణ్ గారికి వచ్చిన ఆ రికగ్నైజేషన్ మీదనే డిజైన్ చేయడం జరిగింది. రీసెంట్గా హైదరాబాద్ వచ్చి సో చరణ్ గారిది అంతా కూడా మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇక్కడ అరుదైనది ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం సో ఆ మొత్తం స్టూడియోలో ఆ కాన్సెప్ట్లో చరణ్ గారి పేరు ఫస్ట్ టైం ఒక కుక్కతో పెట్టడం జరిగిందనమాట. మనందరికీ తెలిసిందే చరణ్ గారి కుక్క పిల్ల పేరు మన రైమ్ ఉన్నాడు కదా. సో ఆ రైమ్ని కూడా చరణ్ గారితో పాటుగా ఆ విగ్రహంలో పెట్టబోతున్నారు అనమాట. సో ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఘనత స్టార్టించిన వాళ్ళు చరణ్ గారే నెంబర్ 1. ఆయనదే ఇప్పుడు లిస్టులో మొదటిసారి ఉందన్నమాట. సో ఇది నిజంగా ఒక అరుదైన గౌరవం గైస్. అనుకుంటే తను ఒక్కడి పేరు ఇచ్చి వదిలేవచ్చు, బట్ చరణ్ గారికి కుక్క పిల్లలన్నా సో ఆ గుర్రాలన్నా చాలా ఇష్టం కాబట్టి సో రైమ్ అనే ఒక కుక్క పిల్ల మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కుక్క పేరు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇది ఎప్పుడైతే పెట్టారో కంప్లీట్గా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రతి ఒక్కరు అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎప్పుడో తీసుకున్నారు, బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మే 9వ తేదీన అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు అనమాట. అయితే మే 9th ఇది లాంచ్ చేసిన తర్వాత చరణ్ గారు వెళ్తారు. చరణ్ గారు కూడా అక్కడ ఏంటంటే ఎలాంటి పోజ్ పెట్టారు, అసలు ఏ సినిమాలో అందు పెట్టారా, లేకపోతే ఆఫ్లైన్ పిక్ ఏమైనా పెట్టారా అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని వందల సెలబ్రిటీస్ ఉంటారు గైస్. అంటే చాలా పేరు మోసిన సెలబ్రిటీస్ మధ్యలో చరణ్ గారి పేరు కూడా పెట్టడం అనేది, సో అది కూడా ఒక తెలుగు హీరో అది పెట్టడం, అది కూడా చాలా గర్వంగా ఉంది గైస్. చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ విన్నాక చాలా ఇంప్రెస్ అవుతున్నారు అనమాట. సో మరి మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.